హాయ్ అండి. మనం చేసే ప్రతి పూరి పొంగుతూ మెత్తగా రావాలి, ఆయిల్ తక్కువ పీల్చుకునేలాగా రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తానండి. అవి ఫాలో అవుతూ చేశారంటే గనక ఎవరికైనా సరే పూరీలు మనకి చాలా బాగొస్తాయి. ఫస్ట్ మనము పూరి పిండి మంచి క్వాలిటీది తీసుకోవాలండి. పూరి పిండితో చేస్తేనే పూరీలు మనకి మెత్తగా వస్తాయి. పూరీల పిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, మనము చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని, తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము పూరీల్లాగా ఒత్తుకోవాలండి. పూరి పిండిని పూరీల్లాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండగా, మరీ పలుచగా కాకుండగా చేసుకోవాలండి. అలా చేసుకున్నవి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో వేసిన తర్వాత మనం ఒకసారి దాన్ని ఆయిల్ లోపలికి ముంచేసి అలా వదిలేసామంటే చాలండి. బాగా పొంగుతది. అలా వదిలేసిన తర్వాత మనము ఆ కడాయిలో ఎన్ని పడితే గనక అన్ని వేసుకోవాలి. పెద్ద కడాయి అయితే కొన్ని ఎక్కువ పడతాయండి. వేసుకొని ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపును కూడా బాగా కాల్చుకోవాలండి. ఆయిల్‌లో మనం ఎక్కువ సేపు అంటే గనక ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటది. అందుకని మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అవి ఒక సెకను ఒకవైపు, ఒక సెకను ఒకవైపు అలా కాల్చుకుంటే సరిపోతది. ఎక్కువ సేపు ఉంచకూడదండి. కొంచెం కలరొస్తే సరిపోతది. తీసేసుకోవచ్చు. తర్వాత అన్నీ కూడా ఒక దాంట్లోకి తీసేసుకున్న తర్వాత మనము వేడి వేడి పూరి మనము ఏ కర్రీతో తిన్నా సరే చాలా బావుంటుందండి. పూరీకైతే మేము ఆలు కర్రీ చేస్తాము. లేదంటే గనక చికెన్ గానీ, మటన్ గానీ మన ఇంట్లో ఏ కర్రీ యేసుకొని తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మా హోటల్‌లో చేసే పూరీ కర్రీ నా వీడియోస్‌లో కొన్ని వీడియోస్‌లో ఉంటాయండి. ఎవరికైనా కావాలితే చెక్ చేసి చూడండి.